హాయ్ రా. మనం స్థూల ఆర్థిక విశ్లేషణ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం స్థూల ఆర్థిక వైపరీత్యాల గురించి డిస్కస్ చేద్దాం. స్థూల ఆర్థిక వైపరీత్యాలు, మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్ అంటాం. మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్. మీకు ఈ క్లాస్ అయిన తర్వాత స్థూల ఆర్థిక వైపరీత్యం అంటే ఏంటో తెలుస్తుంది. వివిధ రకాల స్థూల ఆర్థిక వైపరీత్యాల గురించి మీకు తెలుస్తుంది. అండ్ ఆర్థిక అంశాలు ఎకనామిక్ వేరియబుల్స్ మైక్రో లెవెల్లో ఎలా పనిచేస్తాయి, మ్యాక్రో లెవెల్లో ఎలా పనిచేస్తాయి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ అసలు పారాడాక్స్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనం చూస్తే, పారాడాక్స్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ స్టేట్మెంట్ ఆర్ ప్రపోజిషన్ దట్ సీమ్స్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఆర్ అబ్సర్డ్ బట్ ఇన్ రియాలిటీ ఎక్స్ప్రెసెస్ ఏ పాసిబుల్ ట్రూత్. మనకి ఒక టర్మ్లోనే లేకపోతే ఒక సెంటెన్స్లోనే అర్థానికి సంబంధించి ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది. అటువంటి స్టేట్మెంట్ని కానీ, అటువంటి టర్మ్ని కానీ, అటువంటి సిచ్యుయేషన్ని కానీ మనం పారాడాక్స్ అని జనరల్గా డిఫైన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పారాడాక్సికల్ సెంటెన్సెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ది విలియం షేక్స్పియర్ హ్యామ్లెట్ అనే నాటకంలో ఉంది ఈ సెంటెన్స్. ఐ మస్ట్ బి క్రూయల్ టు బి కైండ్. క్రూయల్టీ, కైండ్నెస్ ఈ రెండు కాంట్రడిక్టరీ నేచర్స్. క్రుయాలిటీ వేరు, కైండ్నెస్ వేరు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ఐ మస్ట్ బి క్రూయల్ టు బి కైండ్. నేను కైండ్గా ఉండటం కోసం క్రూయల్గా ఉండాలి అని అంటున్నాడు. లైక్ అట్లా ఒక సెంటెన్స్లోనే, ఆ టర్మ్లోనే, సిచ్యుయేషన్లోనే కాంట్రడిక్టరీ మీనింగ్ ఉంటే దాన్ని మనం పారాడాక్స్ అని చెప్తాము. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్స్ అంటే ఏం చెప్తామంటే, యూజువల్గా ఎకనామిక్స్లో చాలా పారాడాక్సికల్ కండిషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మీకు తెలిసిన పారాడాక్స్ ఏంటంటే గిఫెన్స్ పారాడాక్స్. మీరు ఫస్ట్ ఇయర్లో డిమాండ్ అనాలిసిస్ చదువుకున్నప్పుడు మనం ఎక్సెప్షన్స్ ఆఫ్ డిమాండ్ ప్రిన్సిపల్ చెప్తాం. డిమాండ్ సూత్రానికి మినహాయింపులుగా కొన్ని విషయాలను మనం చెప్తాం. అందులో గిఫెన్స్ పారాడాక్స్ అని మీరు చదువుకున్నారు. ఏంటది? డిమాండ్ సూత్రం ఏం చెప్తున్నాము? ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని చెప్తాం. కానీ దీనికి రివర్స్గా ఉండే కండిషన్ని మనం గిఫెన్స్ పారాడాక్స్ కింద చదువుకున్నాం. అంటే ఎకనామిక్స్లో పారాడాక్స్ అంటే ఏం చెప్తున్నాము అంటే, ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన సూత్రాలకి లేకపోతే సిద్ధాంతాలకి బయట విరుద్ధంగా ఏమైనా సిచ్యుయేషన్స్ జరుగుతుంటే కనుక దాన్ని మనం ఎకనామిక్స్కి పారాడాక్సెస్గా చెప్తాము. చూడండి, ఇక్కడ పారాడాక్స్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ ది సిచ్యుయేషన్ వేర్ ది వేరియబుల్స్ ఫెయిల్ టు ఫాలో ది జనరల్లీ laid principles and assumptions of the theory and behave in an opposite fashion. మనం చెప్తున్న సిద్ధాంతాలకు, సూత్రాలకు అనుగుణంగా కాకుండా ఆర్థికపరమైన అంశాలు విరుద్ధంగా పనిచేస్తున్నట్లయితే మనం ఆర్థిక వైపరీత్యంగా దాన్ని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గిఫెన్స్ పారాడాక్స్. గిఫెన్ వస్తువులు డిమాండ్ సూత్రానికి విరుద్ధంగా బిహేవ్ చేస్తాయి. సో మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్ ఆర్ రిఫర్డ్ యాజ్ those situations where the facts hold true at the micro level but do not hold true at the macro level. ఇక్కడ మనం మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్లో ఏం చెప్తామంటే, మైక్రో లెవెల్లో హోల్డ్స్ గుడ్ అయిన సిచ్యుయేషన్స్ మ్యాక్రో లెవెల్లో హోల్డ్స్ గుడ్ కావు. అంటే మైక్రో లెవెల్లో సత్ఫలితాలను ఇచ్చే ఒక అంశం మ్యాక్రో లెవెల్లో ఒక ప్రతికూల అంశంగా మారచ్చు. సో మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్ అంటే వైయక్తిక యూనిట్ల విషయంలో వాస్తవమైనవి, అంటే సూక్ష్మ పరిశీలనలో వాస్తవమైనవి, సమిష్టి యూనిట్ల విషయంలో అవాస్తవం అవుతాయి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్స్ని వైయక్తిక యూనిట్ల విషయంలో వాస్తవమైనవి, సమిష్టి యూనిట్ల విషయంలో అవాస్తవం అవుతాయి. ఇటువంటి కొన్ని సిచ్యుయేషన్స్ని మనం ఒక్కసారి
చూద్దాం. చూడండి, మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్లో ప్రధానంగా మనం ఈ కింది వాటిని చెప్తాం. ఫస్ట్ది ఫోర్మోస్ట్ది పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్. దీన్నే సేవింగ్స్ పారాడాక్స్ అని కూడా అంటారు. పొదుపు వైపరీత్యము, పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్. అలాగే పారాడాక్స్ ఆఫ్ కాస్ట్, పారాడాక్స్ ఆఫ్ పబ్లిక్ డెఫిసిట్, పారాడాక్స్ ఆఫ్ ప్రాఫిట్ లెడ్ డిమాండ్, పారాడాక్స్ ఆఫ్ డెట్, పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ, పారాడాక్స్ ఆఫ్ లిక్విడిటీ. ఇవన్నీ ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏమనుకున్నాం మనం, మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్లో అందరూ చెప్పేది మోస్ట్లీ కీన్స్ చెప్పిన మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్స్. ఇది జేఎం కీన్స్ చెప్పిన మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్స్. ఏమంటున్నాం మనం దీన్ని? పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్, పొదుపు వైపరీత్యము. దీన్నే సేవింగ్స్ పారాడాక్స్ అని కూడా అంటున్నాం మనం. సో ఏం చెప్తున్నాం ఈ పొదుపు వైపరీత్యంలో? పొదుపు పెరిగే కొలది పొదుపు చేసే శక్తి తగ్గుతుంది. పొదుపు పెరిగే కొలది పొదుపు చేసే శక్తి తగ్గుతుంది. చూడండి, ఈ సెంటెన్స్లోనే మనకి కాంట్రడిక్షన్ ఉంది. ఏంటది? పొదుపు పెరగటం అనేది చెప్తున్నాము, పొదుపు పెరుగుతుంటే అట్ లాస్ట్ పొదుపు తగ్గుతుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, మనం ఇండివిజువల్గా ఒక వ్యక్తి విషయంలో పొదుపు అనేది చాలా పాజిటివ్గా చూస్తాం. మనం అందరికీ చెప్తూ ఉంటాం పొదుపు చేసుకోవాలి అని. మనం కూడా ట్రై చేస్తాం మనకు వచ్చే ఆదాయంలో పొదుపు చేసుకోవడానికి. అలా పొదుపు అనేది ఇండివిజువల్గా చాలా పాజిటివ్ ఫినామినాగా చూస్తాం. అయితే ఇది మైక్రో లెవెల్లో పాజిటివ్గా ఉంది. మ్యాక్రో లెవెల్కి వచ్చేసరికి, అంటే అందరూ పొదుపు పెంచితే ఏమవుతుంది అని చెప్తున్నామంటే, మనం అందరూ కనుక పొదుపుని పెంచితే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల వినియోగం తగ్గుతుంది. మనం పొదుపుని పెంచుతున్నాము అంటే ఖర్చును తగ్గిస్తున్నట్లు లెక్క. ఖర్చును తగ్గిస్తున్నాము అంటే వస్తు సేవల వినియోగం మీద పెట్టే ఖర్చుని తగ్గిస్తున్నట్టు. ప్రజలు వస్తు సేవల వినియోగాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ఉత్పత్తిదారులకి లాభాలు తగ్గుతాయి. సో వాళ్ళు ఉత్పత్తిని తగ్గిస్తారు. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగిత తగ్గుతుంది. ఉద్యోగిత తగ్గితే ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే మనం రెండు రకాలుగా ప్రభావం చెప్తాం. ఆదాయం తగ్గితే ఒకటి వినియోగం తగ్గుతుంది, రెండు పొదుపు తగ్గుతుంది. వినియోగం తగ్గితే డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ ఎఫెక్ట్ అవుతుంది. పొదుపు తగ్గితే సప్లై సైడ్ ఎకనామిక్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా టోటల్గా అందరూ పొదుపు చేస్తే అది మ్యాక్రో లెవెల్లో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటానికి దారి తీయొచ్చు అనేది మనం పొదుపు వైపరీత్యంలో చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఈ పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్ ద్వారా మైక్రో లెవెల్లో పొదుపు పాజిటివ్గా అనిపించిన మ్యాక్రో లెవెల్లో అందరూ ఒకేసారి పొదుపును పెంచటం అనేది ఆర్థిక వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతుంది అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇది పొదుపు వైపరీత్యము. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ కాస్ట్, వ్యయాల వైపరీత్యము అని చెప్పొచ్చు తెలుగులో. పారాడాక్స్ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? మనకి క్లాసికల్ ఎకనమిస్టులు చెప్పిన థియరీ ప్రకారం వేతనాలు తగ్గిస్తే ఉద్యోగితలు పెరుగుతాయి అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఏసీ పీగు ప్రపోజ్ చేసిన థియరీ అది, వేజ్ కట్ పాలసీ అని కూడా చెప్తాం, రైట్? ఇప్పుడు ఒక సంస్థలో వేతనాలు తగ్గిస్తే ఆ సంస్థ లాభాలు పెరిగేలా చేయొచ్చు. యూజువల్గా సంస్థల వేతనాలు తగ్గుతున్నాయి అంటే ఆ సంస్థ పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గింది అంటే నథింగ్ బట్ మనం లాభం పెరిగినట్టుగా అనుకోవచ్చు. కానీ అన్ని సంస్థలు ఈ విధానాన్ని పాటిస్తే, దేశంలో ఉన్న మ్యాక్రో లెవెల్లో అన్ని సంస్థలు ఈ విధానాన్ని పాటిస్తే ఏమవుతుంది? వేతనాలు తగ్గించటం వలన ప్రజల ఆదాయాలు తగ్గుతాయి. ఆదాయాలు తగ్గితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే వస్తు సేవల డిమాండ్ తగ్గుతుంది. అమ్మకాలు తగ్గుతాయి, లాభాలు తగ్గుతాయి, ఉత్పత్తి తగ్గుతుంది, అట్ లాస్ట్ ఉద్యోగిత తగ్గుతుంది. ఇట్లా ఒక సంస్థ విషయంలో వేతనాలు తగ్గుదల ఆ సంస్థ లాభాలు పెరగటానికి దారితీసిన, మ్యాక్రో లెవెల్లో అన్ని సంస్థలు ఇదే విధానాన్ని పాటిస్తే చివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి తగ్గిపోయి వ్యాపార సంస్థల వస్తు సేవలకు డిమాండ్ తగ్గి లాభాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అని మనం
పారాడాక్స్ ఆఫ్ కాస్ట్లో చెప్తున్నాం, రైట్. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ పబ్లిక్ డెట్, పారాడాక్స్ ఆఫ్ పబ్లిక్ డెఫిసిట్. ఇక్కడ పబ్లిక్ డెఫిసిట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్రభుత్వం తన వ్యయానికి సరిపడా ఆదాయం లేకపోయినా దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళటానికి లోటు ద్రవ్య విధానాన్ని పాటిస్తుంది. అంటే ఆ వ్యయానికి ఆదాయానికి మధ్య ఉన్న గ్యాప్ని రుణాలతో ఫిల్ చేసుకుంటుంది. ఎందుకని ఈ రుణ అవసరం ఎందుకుంది అంటే, ఇట్లా ప్రభుత్వం కనుక ప్రయత్నం చేయకపోతే ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళదు. ఆర్థిక వ్యవస్థకి పుష్ ఇవ్వాలి అంటే ప్రభుత్వం తన వ్యయానికి సరిపడా ఆదాయం లేకపోయినా తాను పెట్టదలిచిన వ్యయాన్ని రుణాల ద్వారా అయినా సమకూర్చి దాని ద్వారా ప్రజల చలామణిలోకి వచ్చే ద్రవ్యాన్ని పెంచాలి అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో అది మైక్రో లెవెల్లో ఇలా చెప్తున్నాము. మ్యాక్రో లెవెల్లో ఏం జరగవచ్చు అంటే, ప్రభుత్వం లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించి, ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమలకి పన్ను రాయితీలు ఇవ్వటం ద్వారా సంస్థలకు లాభాలు పెరిగి ఉత్పత్తి కార్యకలాపం పెరుగుతుందని భావిస్తున్నాం. కానీ ఇది దీర్ఘకాలం ఇలాగే కొనసాగుతూ ఉంటే, అంటే లోటు ద్రవ్య విధానం అనేది దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటే ఏం జరగవచ్చు, ప్రభుత్వంపై బర్డెన్ పెరగచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన భారత ప్రభుత్వం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాల నుంచి డెఫిసిట్ ఫైనాన్సింగ్ మెథడ్ని ఫాలో అవుతున్నాయి. రుణాలు తెస్తూనే ఉన్నాయి. ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను చాలా రకాలుగా రుణాలను సేకరిస్తున్నారు. వాటి మీద మనం చెల్లించే వడ్డీయే మన జాతీయోత్పత్తిలో చాలా మేజర్ షేర్ ఉంది అని మనం చెప్తున్నాం. సో మనం మైక్రో లెవెల్లో స్వల్పకాలంలో ప్రభుత్వం యొక్క డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది మంచి ఫలితాలను ఇస్తుంది అని మనం చెప్తున్నా, దీర్ఘకాలంలో మ్యాక్రో లెవెల్లో ఇటువంటి విధానం ద్వారా ప్రభుత్వంపై భారం పెరగవచ్చు. అలాగే ఇంకొక యాంగిల్లో ఏం జరగవచ్చు, ఈ ప్రభుత్వం యొక్క ఈ మెజర్స్ అన్నిటి ద్వారా ప్రయోజనం పొందుతున్న సంస్థల్లో అన్ని బలమైన సంస్థలు ఉండకపోవచ్చు, కానీ అన్ని సంస్థలకి ఒకే రకమైన పుష్ ఇస్తుంది గవర్నమెంట్. అలా ఇచ్చినప్పుడు ఆ సంస్థల్లో ఏవైతే బలహీనంగా ఉన్నాయో అవి మిగతా సంస్థలతో పోటీ పడలేక ఇవి దివాళా తీయాల్సి రావచ్చు. సో అందరికీ హోల్డ్స్ గుడ్ ఈ విధానము అని మనం చెప్పలేము. సో దీన్ని మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్స్ కింద చెప్తున్నాం, పారాడాక్స్ ఆఫ్ పబ్లిక్ డెఫిసిట్. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ ప్రాఫిట్ లెడ్ డిమాండ్. పారాడాక్స్ ఆఫ్ ప్రాఫిట్ లెడ్ డిమాండ్. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, దేశంలో వేతనాలను తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తే, దేశంలో వేతనాలను తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకున్నట్టయితే మనకి అంతర్జాతీయ వ్యాపారంలో మన కాంపిటేటివ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఎలాగా, మనకి అంతర్జాతీయ మార్కెట్లో మన మార్కెట్ షేర్ని పెంచుకోవాలి అంటే, ఒకటి మిగతా దేశాల వస్తువుల కంటే మన వస్తువులు నాణ్యతలో ఎక్కువగా ఉండాలి. అదర్వైజ్ మిగతా వాళ్ళకంటే మనం కొద్దిగా తక్కువ ధరకి అమ్మగలగాలి. ఇక్కడ ఏం చెప్తున్నాము, దేశంలో వేతనాలు తగ్గించడం ద్వారా పరిశ్రమలకు అయ్యే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటే మిగతా దేశాల కంటే తక్కువ ధరలని మన వస్తు సేవలకు అమ్మటం ద్వారా మనం అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగల శక్తి మనకి పెరుగుతుంది. దీని ద్వారా ఎగుమతులు పెరుగుతాయి అని మనం చెప్పొచ్చు. అయితే ఒక దేశం విషయంలో ఇలా చెప్తున్నాము, కానీ అన్ని దేశాలు ఇదే విధానాన్ని అనుసరించినాయి అనుకోండి, అంటే మ్యాక్రో అన్ని దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వేతనాలు తగ్గటం, వేతనాలు తగ్గితే కొనుగోలు శక్తి తగ్గటం, కొనుగోలు శక్తి తగ్గితే డిమాండ్ తగ్గటం, డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడింది అంటే మార్కెట్ షేర్ ఎవ్వరికీ పెరగదు. సో కనుక ఒక దేశానికి లాభంగా అనిపించింది అన్ని దేశాలు కలిస్తే గనక ఈ ప్రతిఫలం మారిపోతుంది, ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ పారాడాక్స్ ఆఫ్ ప్రాఫిట్ లెడ్ డిమాండ్లో చెప్తున్నాం. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ డెట్, రుణ వైపరీత్యము అని చెప్పొచ్చు. చూడండి, ఒక సంస్థ పరపతిని తగ్గించటం మ్యాక్రో లెవెల్లో పరపతి పెరగటానికి దారి తీస్తుంది, రైట్. పరపతిని తగ్గించటం అనేది
పరపతి పెరగటానికి దారి తీస్తుంది అని మనం పారాడాక్స్ ఆఫ్ డెట్లో చెప్తున్నాం. ఎలాగా? ఇన్ కేస్ దేశంలో సంస్థలు వాళ్ళ డెట్ రేషియోని, పరపతి యొక్క శాతాన్ని, పరపతి నిష్పత్తిని తగ్గించాలి అని అనుకుంటే ఏమవుతుంది? పరపతి తగ్గినప్పుడు వాళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా తగ్గుతాయి. అన్ని సంస్థలు ఇలాగే డెట్ రేషియోని తగ్గించుకొని పెట్టుబడులు తగ్గించే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు దాని ద్వారా ఏం జరుగుతుంది? పెట్టుబడులు తగ్గినాయి అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ మీదే కదా మొత్తం టోటల్ ఎకనామిక్ సిస్టమ్ డిపెండ్ అయ్యింది. ప్రొడక్షన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటేనే, అంటే ఉత్పత్తి కార్యకలాపం మంచిగా జరుగుతూ ఉంటేనే ఉద్యోగిత ఉంటుంది, ఆదాయాలు ఉంటాయి, వినియోగం ఉంటుంది, పొదుపు ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. ఇలా ఎకనామిక్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల, అంటే పరపతిని తగ్గించుకుందాము అనే ఆలోచన వల్ల పెట్టుబడులు తగ్గి ఉత్పత్తి కార్యకలాపం తగ్గినప్పుడు టోటల్గా ఆర్థిక అభివృద్ధి తగ్గుతుంది. పరిశ్రమలకు వచ్చే లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గిపోతే చివరికి దేశం మొత్తం మీద రుణం చేయాల్సిన అవసరం పెరగటానికి ఈ సిచ్యుయేషన్ దారి తీయచ్చు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. పారాడాక్స్ ఆఫ్ డెట్. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ. పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ అంటే మనం ఒక స్టెబిలిటీ అని చెప్పొచ్చు, స్థిరత్వము, రైట్? ఈ పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ఈ పారాడాక్స్ని హైమెన్ మెన్స్కీ అనే అమెరికన్ ఆర్థికవేత్త ప్రతిపాదించారు ఈ వైపరీత్యాన్ని. ఏం చెప్పారు ఈ ఆర్థికవేత్త? ఆర్థిక స్థిరత్వం ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తుంది. చూడండి, స్థిరత్వం అస్థిరత్వానికి దారితీస్తుంది. స్టెబిలిటీ ఈజ్ డీస్టెబిలైజింగ్ అని చెప్పారు ఈయన. చూడండి ఏం చెప్పారు? ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండటం, చాలా పీస్ఫుల్గా ఉంది ఎకనామిక్ అట్మాస్ఫియర్ అంతా, ఎక్కడ ఏమీ ఫ్లక్చుయేషన్స్ లేవు, డిమాండ్ తగ్గటం లేదు, ధరలు తగ్గటం లేదు, లాభాలు తగ్గటం లేదు, అంతా చాలా బాగుంది, ఆప్టిమమ్ లెవెల్లో ఉంది. అప్పుడు అందరికీ ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది, రైట్? ఆ ప్రశాంతతలో నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఎక్కువ నష్టభయం ఉన్న పెట్టుబడులను పెంచడానికి ముందుకి వెళ్తారు. అంటే హై రిస్క్ ఉన్న యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టెబిలిటీతో ఉన్నాం మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎకనామిక్గా చాలా స్టెబిలిటీతో ఉన్నాం. అలా స్టెబిలిటీతో ఉన్నప్పుడు మనకు ఉంచే కాన్ఫిడెన్స్ రిస్క్ తీసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, రైట్? ఇలా మ్యాక్రో లెవెల్లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు అది మళ్ళా అస్థిరత్వానికి దారి తీయచ్చు. చూడండి, మనం చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకుంటున్న దేశాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, క్రమం తప్పకుండా అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం వస్తూనే ఉంది. ఎందుకని? ఒక పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఎందుకని ఇట్లా వ్యాపార చక్రాలు, ఎందుకని ఉత్పత్తి కార్యకలాపం తగ్గిపోవటం, మళ్ళీ నిరుద్యోగిత, లైక్ ఆదాయాలు తగ్గటం, డిమాండ్ తగ్గటం, పొదుపులు తగ్గటం, ఇట్లా ఎందుకని ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బలహీనపడుతుంది అంటే దానికి ఇది వన్ ఆఫ్ ది రీజన్స్గా చెప్పారు. ఏమని చెప్పారు? ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు వచ్చే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబడులు మ్యాక్రో లెవెల్లో పెరిగినప్పుడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో అది ఇన్స్టెబిలిటీకి దారి తీయచ్చు, రైట్? ఈ క్రమం తప్పకుండా ఏర్పడుతున్న వ్యాపార చక్రాలకు ఇది కూడా ఒక కారణం. ఈయన చెప్పారు, ఏం చెప్పారు? 1929 గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఒక 20-25 ఇయర్స్ అలా కొంచెం కంటిన్యూస్గా జరిగింది ఎకనామిక్ యాక్టివిటీ ఓవరాల్ వరల్డ్ వైడ్. మెల్లగా ఎప్పుడైతే 25-30 ఇయర్స్ తర్వాత మనం కొంచెం కుదురుకున్నామో అప్పటి నుంచి మళ్ళీ ఈ నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిపోయినాయి. మళ్ళీ మెల్లగా వ్యాపార చక్రాలకు సంబంధించి వివిధ దశలను మనం ఫేస్ చేస్తూ వస్తున్నాము. 2008 అమెరికాలో ఏర్పడిన రిసెషన్కి ఇదే కారణము అని కూడా ఈయన చెప్పారనమాట, రైట్? అలా పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీలో మనం ఆర్థిక స్థిరత్వం ఆర్థిక అస్థిరత్వానికి దారి తీయొచ్చు అని చెప్తున్నాం.
నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ లిక్విడిటీ. పారాడాక్స్ ఆఫ్ లిక్విడిటీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టే పెట్టుబడుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, రైట్? ఆ 2 రకాల్లో ఒకటి ఏంటంటే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం, అంటే లిక్విడ్ అసెట్స్ మీద పెట్టుబడి పెట్టడం. స్టాక్స్, డిబెంచర్స్, షేర్స్, సెక్యూరిటీస్, లైక్ లిక్విడ్ అసెట్స్ మీద. మనం షేర్లో పెట్టుబడి పెడుతున్నాము అంటే ఒక మూలధన ఆస్తిని కొనడం లేదు, ఒక ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయటం లేదు, ఏం చేయటం లేదు, రైట్? ఒక లిక్విడ్ అసెట్ మీద మనం పెట్టుబడి పెడుతున్నాం. చూడండి, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఎరా, అందరూ పెట్టేస్తున్నారు పెట్టుబడులు స్టాక్ మార్కెట్స్లో. అంటే డబ్బుతోనే డబ్బుని సంపాదించాలి అనే ఆలోచన అనమాట. ఎటువంటి ప్రొడక్షన్ యాక్టివిటీలోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా. అంటే నెగిటివ్గా చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు, కాకపోతే ఎటువంటి ఆలోచనలు ఇట్లా లిక్విడ్ అసెట్స్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు మ్యాక్రో లెవెల్లో ఉన్నట్లయితే కనుక ఏం జరుగుతుంది? ద్రవ్యపరమైన ఆస్తుల మీద అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే సెక్యూరిటీ ఉన్న ఆస్తులు, అంటే క్యాపిటల్ లాస్ రిస్క్ లేని ఆస్తులు. క్యాపిటల్ లాస్ రిస్క్ అంటే ఫ్యూచర్లో విలువ తగ్గుతుంది అనే భయం లేని ఆస్తులు టోటల్గా తగ్గిపోవచ్చు, రైట్? ఈ లిక్విడ్ అసెట్స్ మీద పెట్టుబడులు పెరగటం వల్ల మూలధన ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది. అంటే లైక్ మెషినరీ, ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్, ఫ్యాక్టరీ బిల్డింగ్స్, మెషినరీ పార్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ఇటువంటి మీద ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది. భౌతిక ఉత్పత్తికి అవసరమైన సౌకర్యాల మీద పెట్టుబడులు తగ్గుతాయి. ఒకేసారి ఇటువంటి పెట్టుబడులు ఒకేసారి అందరూ వెనక్కి తీసేసుకున్నారనుకోండి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. చూడండి, స్టాక్ మార్కెట్ కుప్పకూలటం మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. స్టాక్ మార్కెట్ కుప్పకూలటానికి మళ్ళీ ఆర్థిక కారణాలే అవసరం లేదు, రాజకీయ కారణాలు, పర్యావరణ కారణాలు. మీరు రీసెంట్ సిచ్యుయేషన్ కరోనా వైరస్ అనేది వచ్చిన దగ్గర నుంచి చైనాలో కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిపోయినాయి. ఒకే గంటలో లేదా ఒకే నిమిషంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ పడిపోతుంది అనమాట. అట్లా లిక్విడ్ అసెట్స్లో, మ్యాక్రో లెవెల్లో లిక్విడ్ అసెట్స్లో పెట్టుబడులు పెరగటం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరంగా పరిణమించవచ్చు దీర్ఘకాలంలో. ఓకేనా? మనం లిక్విడ్ అసెట్స్లో మామూలుగా ఇండివిజువల్గా పెట్టుబడులు పెట్టడం అనేది మనం ఇంత నెగిటివ్గా చూడం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు అంటే అది చాలా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఆ సైన్స్ తెలియటం, అందులో పెట్టుబడులు పెట్టడం, ఆ రిస్క్ని బేర్ చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం చాలా బాగా చూస్తాం మనం. కానీ ఓవరాల్గా మ్యాక్రో లెవెల్లో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయి, ఇటువంటి పెట్టుబడులు ఎక్కువైపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థకు అంత మంచిగా ఉండదు అని మనం ఇక్కడ పారాడాక్స్ ఆఫ్ లిక్విడిటీలో చెప్తున్నాం. చూడండి, ఇది స్టాక్ మార్కెట్ క్రాషెస్కి సంబంధించిన ఇమేజ్ అనమాట. మీరు రోజు పేపర్ చూస్తే మీకు స్టాక్ మార్కెట్ క్రాషెస్ బాగా అర్థమవుతాయి. ఒక నిమిషం కాదు, నిమిషంలో, సెకండ్లో, 1000 వంతులో కూడా విలువలు తగ్గిపోవటం జరుగుతుంది, విలువ పెరిగిపోవటము జరుగుతుంది. చూడండి, మనకి ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? ఇమేజ్ చూస్తే, ఈ హెచ్చు తగ్గులు చూస్తే ఏం గుర్తొస్తుంది? నాకైతే ఏం గుర్తొస్తుంది అంటే ఈసీజీ గుర్తొస్తుంది. ఈసీజీ ఇమేజ్ ఇలాగే ఉంటుంది. మన హార్ట్కి సంబంధించి గుండె కొట్టుకోవడం ఎలా ఉంది అనేది చూస్తే ఇమేజ్ ఇలాగే వస్తుంది. అంటే అంత సెన్సిటివ్ అనమాట స్టాక్ మార్కెట్లో విలువలు పెరగటం కానీ, విలువలు తగ్గటం కానీ. సో అంత ఫ్లక్చుయేటెడ్గా ఉన్న వాటిల్లో మనం పెట్టుబడులు పెంచడం అనేది దీర్ఘకాలంలో నిజంగా కూడా అంత వర్కౌట్ అవ్వదనే మనం చెప్పాలి, రైట్? సో మనం మేజర్గా ఎకనామిక్ పారాడాక్సెస్ని, ఎక్స్క్లూజివ్గా మ్యాక్రో ఎకనామిక్ పారాడాక్సెస్ని మనం ఇలా చెప్పొచ్చు. పారాడాక్స్ ఆఫ్ థ్రిఫ్ట్, పారాడాక్స్ ఆఫ్ కాస్ట్, పారాడాక్స్ ఆఫ్ పబ్లిక్ డెఫిసిట్, పారాడాక్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ, పారాడాక్స్ ఆఫ్ డెట్, పారాడాక్స్ ఆఫ్ లిక్విడిటీ, పారాడాక్స్ ఆఫ్ డిమాండెడ్ ప్రాఫిట్. ఇట్లా మనం మొత్తం 7 టైప్స్ ఆఫ్ పారాడాక్సెస్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇంకా మీకు ఈ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ కోసం నేను ఇక్కడ బుక్స్ ఇచ్చాను. తెలుగు అకాడమీ బుక్, ఇంగ్లీష్ పుస్తకం అండ్ ఒక బ్లాగ్ యూఆర్ఎల్ ఇచ్చాను ఇక్కడ నేను. మీరు వీటిని ఫాలో అయితే కనుక వీటి మీద ఇంకా మంచి క్లారిటీని తెచ్చుకోవచ్చు. ఓకేనా?
ఈ ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది మీకు? మీరు ఈ స్టేజ్లో ఉన్నారు లేకపోతే యాక్టివ్ స్టేజ్లో ఉన్నారా? నాకు తెలిసి యాక్టివ్ స్టేజ్లో ఉన్నారని అనుకుంటున్నాను. ఈ ఎకనామిక్ పారాడాక్సెస్ మీకు మంచిగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిసనింగ్. గుడ్ లక్.